సార్ నమస్తే అండి. మరి ఈరోజు అమరావతికి ఎంతో కీలకంగా ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేసి ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేస్తూ ఉన్నారు. అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉంది ఇదంతా చూస్తుంటే? ఇది చాలా శుభ పరిణామం. ఇప్పటి వరకు కూడా మన రాజధానికి మంచి రోడ్లు లేక చాలా జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో భాగంగా ఎన్నో అంతకుముందు మనం రాజధాని ఇదే అనుకున్నాము, తర్వాత మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అమరావతిని రాజధానిగా మనం ఇచ్చేసుకొని ఈ రోజున ఇక్కడికి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మన సీడ్ యాక్సెస్ రోడ్డుని, ఐరన్ బ్రిడ్జ్ని నిర్మించుకొని ఇవ్వడం వల్ల చాలా శుభపరిణామంగా అనిపిస్తుంది. ఇక్కడ ప్రజలందరికీ చాలా సంతోషకరంగా ఉంది, రైతులకు కూడా. ఈ స్టీల్ బ్రిడ్జ్ వెనక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తన బినామీలైనటువంటి కాంట్రాక్టర్లకే చంద్రబాబు నాయుడు కమిషన్ల కోసం దీని అంతటిని కూడా వాళ్ళకే అప్పచెప్పాడని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారండి? సమర్థించడం కాదండి, ఇది బురద జల్లే రాజకీయాలు. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మన ప్రధానమంత్రి గారు కానివ్వండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ మన రాష్ట్రాన్ని ఒక ఇదిగా విజనరీగా తీసుకొని అభివృద్ధి క్రమంలో ముందుకు దూసుకుపోతుంది. ఈ రోజున అమరావతికి చూస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుతుందో అందరూ చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏదో బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి దీన్ని ఖండిస్తున్నాము. ఎటువంటిది అలాంటి అపోహలు ఏం పెట్టుకోవసరం లేదు. ఎవరు జనాలు కూడా అభివృద్ధి బాగా జరుగుతుంది ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్లో. స్టీల్ బ్రిడ్జ్ నుంచి మెయిన్ సీడ్ యాక్సిస్ రోడ్డు కనెక్టివిటీ కూడా పెద్ద ఎత్తున రైతులు భూములు ఇవ్వకపోయినా కానీ అనాధికారికంగా వాళ్ళ దగ్గర భూములు లాక్కుని వాళ్ళ కన్నిటి మధ్య ఈరోజు ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారని చెప్పేసి ఒక ఆరోపణ అయితే పెద్ద ఎత్తున వినిపిస్తుంది. దీన్ని ఎంతవరకు సమర్థించవచ్చు అంటారు? లేదండి, అసలు ఇది చట్టబద్ధంగా జరిగింది ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే ఇక్కడ రాజధానిలోని రైతులు ఇక్కడ రాజధాని లేనన్నప్పుడు ఎంతమంది యాత్రల పరంగా చేసి ఇక్కడ రాజధాని సాధించుకున్న వాళ్ళు ఈ రోజున వాళ్ళు మనకి ఇవ్వలేదంటే ఎంతవరకు అది నమ్మాలేదు? వాళ్ళు పూర్తి సమ్మతంతో ఇక్కడ రాజధాని ఇచ్చారు మనకి. అలాగే ఈ రోడ్డుకి కానీ ఎటువంటి ఇదేం లేదు, అందరూ అపోహలు పెడుతున్నారు. ఇది బురదజల్లే రాజకీయం కానీ మేము భావిస్తున్నాము. ఈ 2 ఏళ్ల నుంచి ఎలా ఉందండి అసలు అమరావతిలో? ఏమన్నా మార్పు మీరు గమనించారు? 2 సంవత్సరాల నుంచి అందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు మేమే కాదు, అందరూ గమనిస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. చాలా అభివృద్ధికరంగా ముందు మన అమరావతి దూసుకుపోతుంది. ముందులో ఇది మన దేశంలోనే అతి ముఖ్యమైన రాజధాని కాబోతుంది. మీరు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ చెప్తానే ఉన్నారు, నేను మావిగన్కే మద్దతు ఇస్తా ఉన్నాను, మావిగన్నే నేను సపోర్ట్ చేస్తాను, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మావిగన్నే ముందుకు తీసుకెళ్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఆయన కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆయన అంటున్నారు కానివ్వండి, ఇప్పుడు మనకి శాశ్వత రాజధానిగా దీనికి బిల్లుకి ఆమోదం వచ్చింది. కేంద్రం కూడా దీనికి ఆమోదించి నిధులు అన్నీ ఇస్తున్నారు. అలాంటప్పుడు మళ్ళీ దీన్ని మావిగన్గా అనడం వేరే జనాల్లో 2 విధాలుగా చేయడం వాళ్ళని కన్ఫ్యూజన్కి గురి చేస్తున్నారు పూర్తిగా. అటువంటిది ఏమీ అపోహలు ఏమి పెట్టుకోవద్దు. ఇది పూర్తిగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కన్ఫర్మ్ అయిపోయింది. ఇది బిల్లు పాస్ చేయడం కూడా జరిగింది. అంటే నెక్స్ట్ ఎలక్షన్ మీద కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మావిగన్కి సపోర్ట్ చేస్తే జగన్కి ఓటేయండి, అమరావతికి సపోర్ట్ చేస్తే చంద్రబాబుకి ఓటేయండి అని. అసలు ఈ స్టేట్మెంట్ ఎలా చూడొచ్చు అంటారు? అదే అండి, ఇప్పుడు జనాల్లో ఒక విధమైన ఆందోళన కలిగించే విధంగా చేయడమే. ఎందుకంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నారు జనాలందరూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రతిదీ కూడా మనకి ఎటువంటి నిధులు వస్తున్నాయి అనేసి ఇప్పుడు అందరూ చూస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకి కానివ్వండి, రాజధానికి కానివ్వండి, మన విశాఖపట్నం రైల్వే జోన్కి ఇవ్వడం కానివ్వండి, అన్ని అభివృద్ధి కార్యక్రమాలని ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 ఏళ్లలోనే జరిగింది. అవును కదా, అందరూ గమనిస్తున్నారు కదా. ఇంకా అలాంటప్పుడు ఇంకా మావిగన్ అనేసి ఇంకో 2వ ఆప్షన్ ఎక్కడో జన పరిస్థితుల్లో లేదు. కాబట్టి అందరూ ఖచ్చితంగా అమరావతికి ఓటేస్తారు. ఈ నెల 17వ తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకి బాయ్కట్ చేస్తున్నట్టుగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీకి వెళ్ళండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు ఇది మొదటిసారి కాదండి. ఇప్పుడు వాళ్ళు అంతకుముందు కూడా ఇదే పద్ధతిలో పోయారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అసెంబ్లీలో హాజరు అవ్వాల్సిందే ఖచ్చితంగా ప్రజానాయకుడు అన్న వాళ్ళు. దీన్ని ఏదైనా విషయాలు ఉంటే అక్కడ పోరాడి చేసుకోవాలి, కానీ దాన్ని ఇది చేయడం అది మంచి పద్ధతి కాదు. కాబట్టి జనాలు ఇదందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి మనకి అమరావతి, ఆయన చెప్పినట్టు అమరావతికి ఓటేస్తారు జనాలు. థ్యాంక్ యూ.